ఫార్మ్ 16కి 26ASకి డిఫరెన్స్ ఏంటని అడుగుతా ఉన్నారు. ఫార్మ్ 16 అనేది మీ ఎంప్లాయర్ ఇస్తారు. అలాగే 26AS అనేది మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోంచి మీ లాగిన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫార్మ్ 16 అనేది మీ శాలరీ యొక్క గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ, అలాగే మీరు త్రూఅవుట్ ద ఇయర్ ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ డిక్లేర్ చేశారో ఆ డిక్లరేషన్స్ అన్నీ కన్సిడర్ చేసి మీకు నెట్ ట్యాక్స్ అనేది కంప్యూట్ చేసి మీరైతే డిడక్ట్ చేశారో ఆ టీడీఎస్ డీటెయిల్స్ అలాగే మీ శాలరీ డీటెయిల్స్ అనేది ఫార్మ్ 16లో వస్తాయి. 26AS అనేది కన్సాలిడేషన్ ఆఫ్ యువర్ ట్యాక్స్, అంటే కన్సాలిడేషన్ ఆఫ్ యువర్ ట్యాక్స్ అమౌంట్ అనమాట. సో 26ASలో మీ శాలరీ వచ్చే టీడీఎస్తో పాటు మీకు ఏదైనా అదర్ ఇన్కమ్ లైక్ కమిషన్స్ కానీ, లేదంటే మీరు ఏదైనా లాటరీస్ విన్నింగ్స్ నుంచి వచ్చిన అమౌంట్ కానీ, ఏదైతే టీడీఎస్ ఉందో ఆ టీడీఎస్, అలాగే మీరు ఏదైనా అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసి ఉంటే, ఏదైనా క్యాపిటల్ గెయిన్స్ కానీ లేకుంటే దేనికైనా కానీ అదైనా అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసి ఉంటే ఆ డీటెయిల్స్ కూడా మీకు 26ASలో అనేది రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. సో 26AS అనేది ఇట్స్ ఏ కన్సాలిడేషన్ ఆఫ్ ఆల్ యువర్ ట్యాక్సెస్. ఫార్మ్ 16 అనేది ఓన్లీ మీ శాలరీ ఇన్కమ్ రిలేటెడ్ డీటెయిల్స్